ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. యన్నామస్మరణాద్విషాదసహితో విప్రః పురాజామిళః ప్రాగాన్ముక్తిమశోషితాసు నిచయః పాపౌఘతావానలాత్. ఏతద్భాగవతోత్తమాన నృపతి ప్రాప్తాంబరీషార్జునౌ ఆర్తత్రాణపరాయణः స భగవాన్ నారాయణో మే గతిః. సమస్త దుఃఖములని పోగొట్టేటటువంటి శక్తి మాత్రమే కాక సకల పాపముల నుండి కూడా మనుష్యులని ఉన్ముక్తులని చేసేటటువంటి శక్తి శ్రీనివాస స్వామి వారికి ఉన్నది. పరమాత్మ తన యొక్క అనుగ్రహాన్ని మన మీద చూపించినట్లయితే అగ్నియందు పడినటువంటి దూది ఏ విధంగా అయితే క్షణాల్లో భస్మమైపోతూ ఉంటుందో అదేవిధంగా మన యొక్క పాప సంచయం మొత్తం కూడా నివృత్తి అయిపోతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అజామిళోపాఖ్యానం. ఎన్ని పాపములు చేసినటువంటి వాడైనా ఆ గోవిందనామ సంకీర్తనం చేత సకల పాప వినిర్ముక్తుడై సాక్షాత్తు వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చి ఉండగా వారితో పాటుగా వైకుంఠానికి వెళ్ళి పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందినటువంటి వాడు అజామిళుడు. అటువంటి శక్తి ఆ నామస్మరణకి ఉన్నది, ఆ పరమాత్మకి ఉన్నది. కావున ఆర్తత్రాణ పరాయణः స భగవాన్ నారాయణో మే గతి. నాకు ఆ నారాయణుడే గతి, వేరొకరు లేరు అని చెప్పి ఆర్తత్రాణపరాయణ స్తోత్రం మనకి స్పష్టంగా ఈ విధమైన భావనని కలగజేస్తూ ఉన్నది. ఆ శ్రీనివాస స్వామి వారు మనందరినీ కూడా నిత్యము సంరక్షిస్తూ మనకి చక్కటి జ్ఞాన వృద్ధికై ఇంతటి మహదవకాశాన్ని కల్పించి ఎన్నో ఎన్నో ఉత్కృష్టమైనటువంటి గ్రంథములను పారాయణం చేసేటటువంటి భాగ్యము, ఆ గ్రంథముల యందు అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఎన్నో విధములైన రహస్యములని తెలుసుకునేటటువంటి అవకాశము ఇచ్చి అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారిని మనం శిరస నమస్కరిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహం కలగడం కోసమని చెప్పి ఈనాడు సత్సంకల్పం చేసుకుందాం. ఆచార్యుల వారితో పాటుగా సంకల్ప పఠనం చేసి స్వామివారి దివ్యానుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినः పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం
ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 30ోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం ఈశ్వరస్య వశే లోకాః తిష్టంతే నాత్మనో యథా. పురుషార్థాన్ని సాధించడం కోసం ధర్మరాజుని ఉద్వేగపరుద్దామనుకుంది ద్రౌపదీదేవి. క్షమయే అన్నిటికీ మూలము. ఓపిక, సహనం అనేవి మనిషి యొక్క జీవనానికి ముఖ్యమైన సోపానములు. అందువల్ల సహనాన్ని విడిచిపెట్టకూడదు, ఉద్వేగపడరాదు. యుక్తాయుక్త కాల విచక్షణ అనేది మనిషికి ఉండవలసిన ప్రాథమికమైన లక్షణం అని చెప్పాడు ధర్మరాజు. ఇప్పుడు ద్రౌపదీదేవి కర్మ ప్రాధాన్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. పని, దాన్ని చేస్తేనే ఫలితం, దానివల్లే ఫలితం వస్తోంది తప్ప కనిపించనటువంటి లేక మనకి తెలియనటువంటి కొన్ని గుణముల వల్ల ఫలితం అనేది రాదు అంటూ తన అభిప్రాయాన్ని మళ్ళీ ధర్మరాజుకు చెప్తూ ఉన్నది. ఆ క్రమంలో కొన్ని విషయాలు ఆవిడ మాట్లాడింది. కర్మభిశ్చింతితో లోకః గత్యాం పృథగ్విధ తస్మాత్ కర్మాణి నిత్యాని లోభాన్ మోక్షం యాసతి అనన్యాహి నరవ్యాఘ్ర నిత్యదా ధర్మమేవతే బుద్ధి సతతమన్వేత్తి ఛాయేవ పురుషం నిజ అంటూ ధర్మరాజుకి కొన్ని విషయాల్ని ఆవిడ తెలియజేసింది. చేస్తూనే పైన ఇక సామాన్యంగా ఒక దెబ్బ తగిలి జీవితంలో పెద్ద కష్టం వచ్చి ఆ కష్టం కలిగినప్పుడు ఒకరు భక్తి గురించో ధర్మం గురించో న్యాయం గురించో మాట్లాడుతూ ఉంటే అంతవరకు ఆ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఆ దెబ్బ తగిలిన తరువాత నేను ఇవన్నీ చేసినప్పటికీ నాకు ఈ కష్టం కలిగింది అని అంటే వీటికి ఏమాత్రం ప్రాధాన్యం లేదు అని ఎలా అయితే ఒక్కసారి తన బుద్ధిని మార్చుకుని సామాన్యమైన విషయాల్లోకి వస్తాడో, చూసిందే నమ్ముతాను, నేను చెయ్యంది ఏదీ కాదు కదా, ఈ లోకమంతా కూడా పరాధీనంలో ఉన్నది, నేను స్వతంత్రుడిగా ఉంటాను అంటూ ఎలా అయితే సామాన్యమైనటువంటి మనిషి కొన్ని మాటలు మాట్లాడుతాడో అలాంటి మాటలు ద్రౌపదీదేవి కూడా మాట్లాడుతూ ఉన్నది. ఆవిడంటోంది, అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం ఈశ్వరస్య వశే లోకాః తిష్టంతి. ధర్మరాజా, నేను ఒక పురాతనమైనటువంటి ఇతిహాసాన్ని చెప్తాను. కొంతమంది ఈ ఇతిహాసాన్ని చెప్తూ ఉంటున్నారు. ఏంటి అంటే లోకులంతా కూడా, ప్రజలు, జనాలు
ఈ మనుష్యలోకంలో పుట్టినటువంటి వారందరూ కూడా ఈశ్వరస్య వశే తిష్టంతి, వాళ్ళు ఈశ్వరుడు యొక్క అధీనంలో ఉంటారు. అంటే ఇక్కడ ఈశ్వర శబ్దానికి బ్రహ్మో విష్ణువో మహేశ్వరుడో అన్న అర్థం కాదు. ఆ పరమాత్మ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో మనందరి యొక్క సృష్టికే కాక ఆ త్రిమూర్తులని కూడా సృజించినటువంటి పరమాత్మ దైవీ శక్తి ఏదైతే ఉందో పరబ్రహ్మశక్తి, ఆ శక్తి అధీనంలోనే అందరూ ఉంటారు అని చెప్తూ ఉన్నది. ఆ పరబ్రహ్మ యొక్క అనుజ్ఞ ఎలా ఉంటే అలా వీడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతే తప్ప వీడనుకున్నటువంటి పని వీడు చేద్దాము అని అనుకుంటే అది జరగదు. తిష్టంతే నాత్మనః యథా, వాళ్ళు స్వాధీనులు అయి ఉన్నారు, మనం స్వతంత్రులం అయి ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. ఎవరికి కూడా వారి మీద వారికి స్వాధీనం అనేది లేదు. పరులు చెప్తూ ఎవరో ఒకరు ఇలా జరగాలి అని చెప్పి నిర్దేశిస్తూ ఉంటే దానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా మనుష్యులు వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పి ధాతైవ ఖలు భూతానాం సుఖ దుఃఖే ప్రియా ప్రియే దధాతి సర్వమీశానః పురస్తాత్ శుక్రముచ్చరన్ యథా దారుమయీ యోష నరవీర సమాహిత ఈరయత్యంగమంగాని తథా రాజన్నిమాః ప్రజాః. ధర్మరాజా, ఆ ఈశ్వరుడు ఎవరెవరైతే ఈ భూలోకంలో పుడుతూ ఉన్నారో మనుష్యులు, వారికి సంబంధించినటువంటి పూర్వకర్మలు వాళ్ళు ఏవైతే ఆచరించి ఉన్నారో వాటిని బట్టి వాళ్ళకి సుఖం కలగాల, దుఃఖం కలగాల, ఈ జన్మలో వాళ్ళకి ప్రియం కలగాల, అప్రియం కలగాల అని చెప్పి ఆయన నిర్ణయిస్తూ ఉంటాడు. వీళ్ళ యొక్క గొప్పతనం ఏమీ లేదు. ఈరోజు ఒక వ్యక్తి అత్యద్భుతమైన స్థితిని పొందాడు అని అంటే అది అతని గొప్పతనం కాదు, ఆ ఈశ్వరుడు అట్లా నడిపిస్తూ ఉంటాడు. ఒకరు కష్టం పడ్డారు అని అంటే అది కూడా వాళ్ళు చేసిన తప్పు కాదు, ఆ ఈశ్వరుడే వాళ్ళని అట్లా తయారు చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ ఈశ్వరుడు ఎట్లా అయితే ఒక కొయ్య బొమ్మ అది వెనక నుంచి ఎవరన్నా పట్టుకుని ఆడిస్తూ ఉంటే తోలుబొమ్మల ఆటలో అది ముందు కదులుతూ ఉంటుంది, చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అగో బొమ్మ కదులుతూ ఉన్నది అని అనిపిస్తుంది. కానీ వెనకాల దాన్ని ఆడించేటటువంటి వాడు వేరొకడు ఉన్నాడు. ఈశ్వరుడు కూడా అటువంటి వాడే. ఈయన కూడా తన ప్రేరణ చేత వీళ్ళందరితోటి కూడా ఈ పనులన్నీ చేయిస్తూ ఉంటాడు. మంచి కానీ చెడు కానీ, దుఃఖాన్ని కలిగించేది కానీ సుఖాన్ని కలిగించేది కానీ ఇవన్నీ ఆ పరమాత్మ చేయిస్తూ ఉన్నటువంటి పనులు తప్ప ఎవరికి వారు చేస్తూ ఉన్నటువంటివి కాదు. ఆకాశ ఇవ భూతాని వ్యాప్య సర్వాణి భారత ఈశ్వరో విదధాతీహ కళ్యాణం యచ్చ పాపకం. శకునిః తంతుబద్ధో వా నియతోయమనీశ్వరః ఈశ్వరస్య వశే తిష్ఠేత్ నాన్యేషాం నాత్మనః ప్రభుః. ఆ ఈశ్వరుడు అందరిలోనూ వ్యాపించి ఉంటాడు. ధర్మరాజా, ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా ఈశ్వరుడు ఉండి వారు పూర్వజన్మలో మంచి చేశారా చెడు చేశారా అనేది పరిశీలించి ఆ కర్మ అనుసారంగా ఈ జన్మలో వాళ్ళతోటి మంచి చెడులు చేయిస్తూ ఉంటాడు. ఆశ్చర్యంగా మాట్లాడుతోంది ద్రౌపదీదేవి. చాలా లోతైన మాటలు కూడా మాట్లాడుతోంది. ఈ మాటలకి పరిపూర్ణ అర్థం మనం ధర్మరాజు ఈ మాటలకి సమాధానం చెప్పేటప్పుడు
చాలా వివరంగా తెలుసుకుంటాం. అంటే ఆవిడేం మాట్లాడుతోందంటే రాను రాను ఈ ధర్మాన్ని ఆశ్రయించడం వల్ల కలిగేటటువంటి అభ్యుదయం ఇవన్నీ కాదు, ఇవి అసలు నిమిత్తములే కావు పుణ్యపాపాలకి. వీటి వల్ల ఏం జరగదు. వీటి వల్ల జరిగేటట్లయితే యజ్ఞయాగాదులు చేసి దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని ఆశ్రయించుకుని దాన్నే చేస్తూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఎంతో గొప్పగా జీవనాన్ని కొనసాగిస్తూ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరికి కూడా అపకారం చెయ్యకుండా ధర్మయుక్తమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి నీకు ఈ గతి పట్టడం ఏమిటి? ధర్మం అనేటటువంటి మాట యొక్క పరిపూర్ణార్థాన్ని వినడానికి కూడా ఇష్టపడనటువంటి వ్యక్తిత్వంతో ఉండేటటువంటి ఆ దుర్యోధనుడికి ధర్మరాజు కంటే కూడా ఉత్తమమైనటువంటి గతి పట్టడం ఏమిటి? నీకంటే గొప్పది. నువ్వేమో అరణ్యంలో ఉండడం ఏమిటి? ఆయనేమో రాజప్రాసాదాల్లో కూర్చుని భోగాలు అనుభవించడం ఏమిటి? ధర్మానికే ఒకవేళ ఆసక్తి ఉంటే ఇలా జరిగేదా? జరగదు. కావున ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి విషయాలే. ఇవి ఏదో మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆ పరమాత్మ మనం పుట్టేటప్పుడే పూర్వజన్మలో ఏం చేశామో చూసుకుని, మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఆ జన్మలో చేసిన పుణ్యపాపాల బట్టి అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటూ ఏవైతే గరుడ పురాణాది గ్రంథముల యందు చాలా వివరంగా చెప్పబడ్డాయో, మనం అనుభవించేటటువంటి సుఖ దుఃఖముల యొక్క కారణం ఏమిటి అన్నప్పుడు, మన జీవనం ఇలా ఉండడానికి కారణం ఏమిటి అన్నప్పుడు, పూర్వజన్మ బట్టే ఈ జన్మలో మనం ఒక సుఖాన్ని ఒక దుఃఖాన్ని పొందుతూ ఉన్నాం, ఈ జన్మలో చేసుకున్నటువంటివి కాదు అంటూ ఏదైతే మనం చెప్పుకుని ఉన్నామో అదే మాటల్ని ఆవిడ ఇంకొంచెం లోపలికి వెళ్ళి చెప్తూ, ఆ పుణ్యపాపాల బట్టి అనుభవించేటటువంటి సుఖ దుఃఖాలు ఈశ్వరుడి ద్వారా జరుగుతాయని చెప్తోంది ఆవిడ. ధర్మాన్ని ఆశ్రయించుకుని ఉంటే మనకి వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది అంటాం మనం. ఆవిడ అలా మాట్లాడేదే. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్విగ్నమైనటువంటి పరిస్థితిలో ధర్మరాజుతో ఆవిడ ఈ ధర్మం అనేటటువంటిది శాంతి, క్షమ, తపస్సు, దానము, ధర్మము ఇవన్నీ కూడా ఇవి జరిగేటువంటివి కాదు. ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ బట్టే జరుగుతూ ఉంటాయి ఏవైనా సరే. ఆయన సర్వభూతేషు వ్యాప్య తిష్టతి అని చెప్పినట్లుగా మనందరిలో కూడా ఆయన వ్యాపించి, మనం పూర్వజన్మలో పుణ్యం చేశామా లేదా అని చూసుకుని, మనం పుణ్యం చేస్తే ఇప్పుడు మనతో పుణ్యమైనటువంటి పనులు చేయిస్తాడు, మనం పాపం చేస్తే ఇప్పుడు మనతో పాపాలు చేయిస్తూ ఉంటాడు అంటూ, ఆ పైన ఈ మనిషి ఎలాంటి వాడంటే మహాత్మా ధర్మరాజా, ఒక పక్షి ఉందనుకోండి, దాన్ని తాడుతో కట్టేస్తే అది స్వతంత్రమైనటువంటిది అవుతుందా? ఒక ఎద్దు ఉందనుకోండి, అది ముక్కుతాడు వేసేసి బంధింపబడిందనుకోండి, అది స్వతంత్రమైనటువంటిది అవుతుందా? అదేవిధంగా ఈ జీవి మనిషి కూడా పరాధీనుడే తప్ప స్వతంత్రుడు కాదు. పైగా ఈశ్వరస్య వశే తిష్ఠేత్ నాణ్యేషాన్నాత్మనః ప్రభువు. ఇతడు ఈశ్వర అధీనంలో ఉంటాడు, ఇతరుల ఎవ్వరి అధీనంలో కూడా ఈ మనిషి ఉండడు. పోని తనంతట తాను తనకి తాను అధీనుడై ఉంటాడా? అలా కూడా ఉండడు. ఆ పరమాత్మ యొక్క చెప్పు చేతల్లో నడుచుకునేటువంటి వాడిగానే ఉంటాడు. వీడి గతి ఇంతవరకే, అంతే తప్ప వీడికేమీ స్వతంత్రమైనటువంటి శక్తి లేదు అని చెప్పి, మణిసూత్ర ఇవ ప్రోత నస్యోత ఇవ గోవృష శ్రోతసో మధ్యమాపన్న కూలాద్ వృక్ష ఇవచ్యుత ధాతురాదేశమన్వేతి తన్మయో హి తదర్పణ నాత్మాధీనో మనుష్యోయం కాలం భజతి కంచన. ఈ మనిషి ఒక దారం ఉంటే ఆ దారానికి మధ్యలో
ఎలా అయితే మనం ఒక వజ్రాన్నో లేక మణినో ఒక నల్లపూసనో ఇంకొక దాన్నో ముత్యాన్నో ఎక్కిస్తూ ఉంటే ఈ దారానికి ఆ మణి వెళ్ళి లోపల ఉండిపోతుంది. అంటే ఈ దారం ఇలా పైకి కనిపిస్తూ ఉంటుంది, మధ్యలో మటుకు దారాన్ని తప్పించుకుని ఆ మణి రాలేకుండా అలాగే ఉండిపోతూ ఉంటుంది. అలాంటి మణి పరిస్థితి ఏదో అలాగే ఒక ఎద్దుని బాగా బంధించేస్తే ముక్కుతాడు వేసి, అది ఎట్లా అయితే ఎంత పెద్దదైనా ఎంత గొప్పదైనా ఎంత బలవంతురాలైనా ఆ తాడుని పట్టుకున్న వెంటనే దాని శక్తిని అది మర్చిపోయి కలిగేటటువంటి బాధని భరించలేక మనకి అధీనమైపోతూ ఉంటుందో, లేక ఒక ఒడ్డున బ్రహ్మాండమైనటువంటి చెట్టు ఉందనుకోండి, ఆ బ్రహ్మాండమైనటువంటి పెద్ద చెట్టు ఓ పెద్ద వరద వస్తే ఎలా అయితే ఒడ్డు నుంచి అలాగే మట్టి కొట్టుకుపోతూ ఉన్నదున్నట్టుగా కుప్పకూలిపోతూ ఉంటుందో, అలాగే ఆ చెట్టులాగా ఈ మానవుడు కూడా ఈశ్వరుడి యొక్క ఆదేశాలని పాటిస్తూ ఉంటాడు. వీడికి స్వతంత్రత లేదు. ఆ దారం ఎలా చుట్టబడితే ఈ మణి కూడా దానికి అనుకూలంగా అలా ఉండాల్సిందే. ఈ ఎద్దు దాన్ని ఎట్లా ఆ ముక్కుతాడు పట్టుకుని నియంత్రిస్తే అది అట్లా నియంత్రింపబడి ఉండాల్సిందే. ఈ చెట్టు ఆ నీటి వేగానికి ఇది పడిపోయి కొట్టుకుని పోతూ ఉండాల్సిందే, దానికి ఎదురుండి నిలవలేదు ఇది. తద్వతు మనిషి కూడా తను స్వతంత్రంగా ఉంటారంటే కుదరదు, ఈశ్వరుడు యొక్క ఆదేశాన్ని అనుసరిస్తూ ఉండాల్సిందే. ఇంకో విచిత్రం ఏంటంటే మహారాజా, ఈ మనిషి ఈశ్వర స్వరూపుడు అయినప్పటికీ వీడు ఆ ఈశ్వరుడి అధీనంలోనే ఉంటూ ఉన్నాడు తప్ప స్వతంత్రించి ఉండలేకపోతూ ఉన్నాడు. ఏ సమయంలోనూ స్వతంత్రత అనేటటువంటిది మనిషికి లేదు అని సిద్ధాంతీకరించి, అజ్ఞో జంతు అనీశోయం ఆత్మనః సుఖదుఃఖయో ఈశ్వర ప్రేరితో గచ్చేత్ స్వర్గం నరకమేవ చ యథా వాయోస్తృణాగ్రాణి వశం యాంతి బలీయసః ధాతురేవం వశం యాంతి సర్వభూతాని భారత. ధర్మరాజా, ఈశ్వరుడు చాలా గొప్పవాడు. అందుకనే ఈ జీవి అజ్ఞాని అయి ఉన్నాడు, వీడికి ఏం తెలియదు. అజ్ఞ జంతు అనీశ అయం. పైగా వీడు స్వతంత్రుడు కూడా కాదు, అసమర్థుడు. సుఖదుఖాల విషయంలో వాడు ఏం పొందాలనుకుంటున్నాడో కూడా పొందలేనటువంటి అసమర్థత కలిగి ఉన్నటువంటి వాడు. అందువల్ల ఈశ్వర ప్రేరితుడైతూ ఉండి వెళ్తే స్వర్గానికి వెళ్తాడు, లేక నరకానికి వెళ్తాడు. వీడనుకుంటాడేమో నేను స్వర్గానికి వెళ్ళాలి అని, కానీ ఆ ఈశ్వరుడు అనుకోవాలి వీడి గురించి. వీడనుకుంటూ ఉంటాడు నేను నరకానికి వెళ్ళకూడదు అని, కానీ ఈశ్వరుడు ఏం చేస్తాడు, పూర్వజన్మలో పాపం చేస్తే ఈ జన్మలో పాపం చేయించి నరకానికి పంపిస్తూ ఉంటాడు. అంతే తప్ప వీడంతటి వీడిగా గొప్పవాడిగా వాడైతే మటుకు వెళ్ళలేడు, వాడు అనుకున్నట్టుగా చేయలేడు. ఎందుకంటే అజ్ఞాని వీడు, అజ్ఞ, ఏమీ తెలియనటువంటి వాడు. అలాగే యథా వాయోస్తృణాగ్రాణి వశంయాంతి బలీయసః. బలమైనటువంటి పెద్ద గాలి వచ్చేస్తూ ఉంటే ఆ కింద భూమి మీద పడినటువంటి ఎండిపోయినటువంటి గడ్డి పోచలు ఎట్లా అయితే ఆ బలమైనటువంటి గాలికి ఉన్నటువంటి స్థానం నుంచి ఎగిరి ఎక్కడికో అల్లంత దూరంలో వెళ్ళి పడుతూ ఉంటాయో, అవి ఎంత పరాధీనంగా ఉంటాయో వాటిని అవి రక్షించుకోలేక ఆ వాయువు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తే అక్కడికి వెళ్ళి పడేటటువంటి స్వభావం కలిగి ఉంటాయో, ఈ మనిషి కూడా అటువంటి వాడే ఈశ్వరుడి విషయంలో. ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళి వీడిని చేర్చాలో అక్కడికి తీసుకువెళ్ళి చేరుస్తూ ఉంటాడు. ఆయన అధీనంలోనే ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి, ఈ జీవులన్నీ కూడా. ఆర్యే కర్మణి యుంజానః పాపే వా పునరీశ్వరః వ్యాప్య భూతాని చరతే
నచాయమితి లక్ష్యతే. ఇక పరమాత్మ ప్రతి జీవి యందు కూడా ఉంటూ ఉంటాడు. మంచి పని చేస్తున్నా చెడ్డ పని చేస్తూ ఉన్నా ఆర్యే కర్మణి యుంజానః పాపే వా పునరీశ్వర. ఆర్యకర్మ అంటే పెద్దలందరూ కూడా మహాత్ములు చేసినటువంటి ధర్మయుక్తమైన కర్మ. పాపకర్మ అంటే వేదం చేత నిషేధింపబడినటువంటి కర్మ. ఈ రెండు కర్మల యందు కూడా ఈ మానవుడు ప్రవర్తిస్తూ ఉంటే వాడు మంచి పని చేస్తున్నా వీళ్ళు ఆ పరమాత్మ ఉంటూనే ఉంటాడు, వాడు చెడ్డ పని చేస్తున్నా వీళ్ళు ఆ పరమాత్మ ఉంటూనే ఉంటాడు. కానీ వ్యాప్య భూతాని చరతే నచాయమితి లక్ష్యతే. ఆ పరమాత్మ ఈ శరీరంలో ఉన్నాడు అని చెప్పి గుర్తింపబడట్లేదు. చూసావా? ఎవరు గుర్తిస్తున్నారు? నాలో పరమాత్మ ఉన్నాడు, నా యందు సుప్రతిష్ఠితుడై ఉన్నాడు, ఆయన అనుగ్రహంతో నేను ప్రవర్తిస్తూ ఉన్నాను, నా యందు పరమాత్మ ఉన్నాడు కాబట్టి నేను మంచి పని చెయ్యాలి, నా యందు పరమాత్మ ఉన్నాడు కాబట్టి నేను ఈ తప్పు చెయ్యకూడదు అనేటటువంటి జ్ఞానం ఎవరికన్నా కలుగుతోందా? అంతటి అజ్ఞానంతో ఉంటాడు మనుష్యుడు. ఆ పరమాత్మ వీడిలో ఉంటూ కూడా వీడికి తెలియకుండా చరిస్తూ ఉంటాడు. ఈశ సర్వస్య జగతః ప్రభు ప్రాణాతి విశ్వభుక్ అని చెప్పి ఆయన ఈ జగత్తుకి మొత్తానికి కూడా ఈశ్వరుడు, ప్రతి జీవి యందు వ్యాపించి ఉంటాడు. కానీ నా యందు ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కాబట్టి నేను ఈ తప్పు చెయ్యకూడదు అన్న జ్ఞానాన్ని మటుకు ఈ మనిషి పొందలేకుండా ఉన్నాడు. అతనికి తెలియనటువంటి నచాయమితి లక్ష్యతే, ఈయన పరమాత్మ అన్నట్లుగా గుర్తింపబడకుండా ఆ పరమాత్మ మనిషి యందు వ్యాపించి ఉన్నాడు. పైగా హేతుమాత్రమిదం ధాతు శరీరం క్షేత్ర సంజ్ఞితం ఏన కారయతే కర్మ శుభాశుభ ఫలం విభు పశ్యమాయా ప్రభావోయం ఈశ్వరేణ యథా కృతః యో హంతి భూతైర్భూతాని మోహయిత్వాత్మ మాయయా. మహాత్మా, శరీరం అనేటటువంటిది క్షేత్రం, ఇది అందరికీ తెలిసినటువంటిదే. క్షేత్రము, ఆ క్షేత్రజ్ఞుడు అనంటే పరమాత్మ. ఇప్పుడు ఈ క్షేత్రం ఇది ఎవరికి సంబంధించింది అంటే ఆ ఈశ్వరుడికి సంబంధించింది. ఆయనకి ఇది సాధనం లాంటిది. దీని ద్వారానే ఈశ్వరుడు శుభాశుభ ఫల నిమిత్తమైనటువంటి కర్మని ప్రతి ఒక్కరితోటి చేయిస్తూ ఉంటాడు. ఆయనకి మంచి చెడు అనేవి రెండు జరగాలి. ఎవరి వల్ల జరుగుతాయి? అందుకని ఆయన ఏం చేస్తాడు అనంటే ఒక జీవిని ఎంచుకొని వాడితోటి ఈ పని చేయిస్తూ ఉంటాడు మంచి అయితే, ఇంకొకటితోటి చెడు చేయిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఏం చేయిద్దామనుకుంటే అది వీడు చేస్తాడు తప్ప వీడంతట వీడుగా ఒకడు తప్పు చేశాడు అనడానికి లేదు, ఒప్పు చేశాడు అనడానికి లేదు. అంటే ఈ ప్రపంచంలో జరిగేటటువంటి పుణ్యపాప కర్మలన్నిటికీ కూడా కర్త ఎవరు అంటే ఆ పరమాత్మే తప్ప మనుష్యుడు కాదు అని మాట్లాడుతోంది ద్రౌపదీదేవి. ఇక వీళ్ళెవరికీ కూడా సంబంధం లేదు, అంతా ఆయన చేతుల్లోనే ఉంది అంటోంది ఆవిడ. అలా అంటూ పశ్య మాయా ప్రభావోయం ఈశ్వరేణ యథాకృత. ధర్మరాజా, ఈశ్వరుడు చేసేటటువంటి ఈ మాయనొక్కసారి గమనించు. తన మాయతో ప్రాణుల్ని బాగా మోహపరిచి యోహంతి భూతై భూతాని మోహయిత్వా ఆత్మమాయయ. ఒక ప్రాణి చేత ఇంకో ప్రాణిని చంపిస్తూ ఉంటాడు ఆ ఈశ్వరుడు. అలాగే ఇంకొక ప్రాణి ద్వారా ఇంకో ప్రాణిని చంపిస్తూ ఉంటాడు. గొర్రెని చంపేవాడు ఒకడైతే మేకను చంపేవాడు ఇంకొకడు, మనిషిని చంపేవాడు ఒకడైతే ఇంకో ప్రాణిని చంపేవాడు ఇంకొకడు. ఈ చంపడం, ఒకరొకరు వినాశనం చెందడం ఎవరి వల్ల అవుతోంది? ఈ మనిషి వల్లే అవుతోంది. ఇది ఎవరు చేయిస్తున్నారు? ఆ పరమాత్మ చేయిస్తూ ఉన్నాడు. ఇదంతా ఏమిటి? మాయ. ఆయన మాయ ఇదంతా. అది మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. మనం ఏమనుకుంటాం?
ధర్మాన్ని ఆచరించాలి, ఆ ధర్మం వల్ల ఉత్తమ గతి కలుగుతుంది. అదంతా మనం నమ్మితే మరి ఈ సిద్ధాంతం ఏం కావాలి? కాబట్టి ఈ సిద్ధాంతమే యోగ్యమైనటువంటిది. ఈ కర్మ ద్వారా జరిగేటటువంటి ఉత్తమ పని ఇవన్నీ కూడా కాదు, ఇవన్నీ అనవసరం అనే రీతిలో ధర్మరాజుతోటి ఆవిడ చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూనే ఈ మాటలన్నీ కూడా అంతా ఈశ్వరమయమే కాబట్టి, ఈశ్వరుడి ద్వారానే జరుగుతోంది కాబట్టి, ఇక ఇప్పుడు నువ్వు ఈ మంచి, ఈ క్షమ, ఈ సహనం అని పెట్టుకొని దాన్ని బట్టి ప్రవర్తిస్తాను అని చెప్పి ఇలా అరణ్యవాసంలో కూర్చోవడం అనేటటువంటిది అనవసరమైనటువంటి పని. అందువల్ల ఇప్పటికిప్పుడు నువ్వు ఈ మొత్తాన్ని విడిచిపెట్టే, నువ్వు నమ్ముకున్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి సత్తా ఏమిటో నీకు స్పష్టంగా చేశాను కదా, దానివల్ల ఉపయోగం లేదని చెప్తున్నాను కదా, అంతా ఆ పరమాత్మ ఎందే ఉంది అని చెప్తున్నాను కదా. కాబట్టి బయలుదేరు, ఆ దుర్యోధనాదులతో యుద్ధం చేయి, వాళ్ళని సంహరించేసేయి, మన రాజ్యాన్ని మళ్ళీ మనం పొందేద్దాం అనేది ఆవిడ తాత్పర్యం. అందుకని ఆవిడ ఈ మాటలు చెప్తూ ఇంకొన్ని ముఖ్యమైనటువంటి మాటల్ని ధర్మరాజుతో ముచ్చటిస్తూ ఉన్నది. ఆ మాటలు కొంచెం అర్థాలు చాలా బరువుగా ఉండేటటువంటివి. రేపటి కథాశ్రవణంలో అవి చెప్పుకుని ఈ అధ్యాయం మనం ముగించుకుందాం. ఆ పై అధ్యాయంలో ధర్మరాజు ఓ పక్క ద్రౌపదీదేవిని ప్రోత్సహిస్తూనే, ఆవిడ్ని ప్రశంసిస్తూనే, ఆవిడ మాట్లాడిన ఈ మాటలన్నింటిలోనూ నాస్తికత్వం అనేది ఎంత ఉన్నదో, తను ఏ ఉద్దేశ్యంతో ధర్మాన్ని ఆచరిస్తున్నాడో, ఈవిడ ధర్మాన్ని ఆచరించిన నీకు, ధర్మం అంటేనే తెలియనటువంటి ఆ దుర్యోధనుడికి ఇద్దరికీ కూడా సమాన గతి లేదు. నువ్వేమో ఇంత కష్టం పడుతూ ఉంటే ఆయనేమో అంత ఆనందం పొందుతూ ఉన్నాడు, మరి నువ్వు చేసిన ధర్మఫలం ఏమైంది అని చెప్పి ముందే అడిగింది. ఆ మాటలు బట్టే పై మాటల దగ్గరికి వెళ్తోంది. ధర్మరాజు, అసలు నేను ఎందుకోసం ఈ పని చేస్తున్నాను, ఏ ఫలితంకో ఆశ్రయించి చేస్తున్నాను అనుకుంటున్నావా? అసలు నా ఉద్దేశ్యం ఏమిటి? అసలు నేను కర్మ ఎలా చేయాలని చెప్పబడిందో అలా చేస్తున్నాను కదా, అసలు ఆ విధానం ఏమిటి అంటూ ఆ ద్రౌపదీ వాక్యాలన్నిటికీ కూడా సమాధానం చెప్పబోతూ ఉన్నాడు. ఇక ద్రౌపదీదేవి మాట్లాడినటువంటి మాటల్లో సుమారుగా ఇవి చివరి మాటలు అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ ఈ విషయాన్నంతా పక్కకు పెట్టి పురుషార్థ సాధనం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి చెప్పబోతూ ఉన్నది. అంతకన్నా ముందు ధర్మరాజు మాట్లాడేటువంటి మాటలు కొంత మనందరికీ కూడా కనువిప్పురు కలిగించేటటువంటివిగా ఉంటూ ఉంటాయి. మనకు కూడా ఒక స్పష్టత, ఎందుకు ఏ పని చెయ్యాలి అనేటటువంటి విషయం మీద ఒక అవగాహన ఏర్పరిచేటటువంటి వాక్యాలుగా అత్యద్భుతమైనటువంటి జ్ఞానప్రదము అని చెప్పి మనం పేరు పెట్టుకున్నందుకు సార్థక నామధేయమయ్యేట్టుగా అత్యద్భుతమైన జ్ఞానాన్ని అందించేటటువంటి వాక్యాల్ని పై అధ్యాయాల్లో మనం వినబోతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి పురాణ శ్రవణ జన్య ఫలాన్ని మనకి పరిపూర్ణంగా అందించమని శ్రీనివాస ప్రభువుని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా శ్లోకపారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా ద్రౌపదీ వాక్యాలని మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ద్రౌపదీదేవి ఒక వాక్యం చెబుతోంది. ఏమి అనంటే, ధాతైవ ఖలు భూతానాం సుఖదుఖే ప్రియా ప్రియే. సాక్షాత్తు ఆ ఈశ్వరుడే మనకు సుఖం కలగాలన్నా దుఃఖం కలగాలన్నా, మనకు ప్రియం కలగాలన్నా అప్రియం కలగాలన్నా సాక్షాత్తు ఆ ఈశ్వరుడే నిర్ణయిస్తాడు. వాస్తవమే, అది అంతవరకు మనము తీసుకోదగినటువంటిదే. అయితే ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఉదాహరణ. ఆ భగవంతుడనేటటువంటి వాడు నిర్ణయం చేస్తాడు, కానీ ఆ పాపముల నుండి విముక్తి పొందడానికి కూడా తగినటువంటి మార్గాన్ని మనకు ఖచ్చితంగా ఉపదేశిస్తారు. అంటే మనకు ఎదుట అలా చూపిస్తూ ఉంటాడు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక నెయ్యి వేసి ఒక దీపారాధన చేసాం, ఒత్తి వేసి వెలిగించాం, దీపారాధన చేసుకున్నాం.
ఆ దీపారాధన అనేటటువంటిది మనం చేసుకున్నాక దాని యొక్క వెలుతురు జ్యోతి ఏదైతే ఉందో అది చిన్నగా ఉంచాం. చిన్నగా ఉంచితే అది ఎక్కువసేపు వెలుతురుని మనకు అందజేస్తుంది. అలా కాకుండా ఇంకాస్త దానిని గట్టిగా పెద్దదిగా పెట్టామన్నమాట. కాస్త వెలుతురు ఎక్కువగా రావడానికి కొంచెం పెద్దదిగా పెట్టాం. ఎంతసేపు వస్తుంది? మహా అంటే ఇక్కడ 15 నిమిషాలు రావాల్సినటువంటిది అక్కడ ఒక 5 నిమిషాలు మాత్రమే రావడానికి అవకాశం ఉంది. మరి ఇది కూడా ఈశ్వరుడి యొక్క లీలనేనా అనంటే కాదు. ఇందులో మన బుద్ధిని అనేటటువంటిది ప్రేరేపించాలి. అక్కడ బుద్ధితో దాని యొక్క మార్గాన్ని మనం వెతుక్కోవాలి అని శాస్త్రం. ఇంకొక చిన్న ఉదాహరణ చూసుకుందాం. చక్కగా మనం అన్నం బియ్యం కడిగాం, కుంపటి యందు పెట్టాం. సహజంగా అన్నం వండడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది అనుకుందాం. ఆ 20 నిమిషాలు పడుతుంది అని అంటే సహజంగా మనం ఎలా వండుతామో అలా వండితే 20 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా దానిలో ఉన్నటువంటి మంటని కాస్త గట్టిగా ఎక్కువగా పెడితే, కాస్త ఫ్యానో ఇంకొకటో ఏదో విసరణకరతో గట్టిగా అట్లా విసిరి దాన్ని కాస్త ఎక్కువగా పెడితే అప్పుడు కూడా మనం 20 నిమిషాలు ఆ కుంపటి యందు ఉంచినట్లయితే అన్నం అవుతుందా? పక్వం అవుతుంది, కానీ పూర్తిగా మాడిపోతుంది. పక్వం అయ్యి మనకు ఏమాత్రం కూడా అది పనికి రాకుండా తయారవుతుంది. అలాగే భగవంతుడు కూడా మనకు అక్కడక్కడ మన జీవనంలో కొన్ని ఉపాయాలని అలా మన ముందర, మార్గాలని అలా మన ముందర ఉంచుతారట. ఆ మార్గాలన్నిటినీ కూడా కేవలము మన బుద్ధితో ఇది సన్మార్గము, ఇది అసన్మార్గము అని మనం ఎంచుకోవాలి. మనం ఎంచుకొని ఆ మార్గంలో ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తేనే ఏదైనాను కూడా సాధ్యమవుతుంది అని శాస్త్రం చెబుతోంది. ఉదాహరణకి శాస్త్రం ఒక వాక్యం చెబుతోంది, యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం. ఎవరికైతే స్వబుద్ధి అనేటటువంటిది లేకపోతే ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఈ కర్మను మనం ఇలా ఆచరించచ్చా ఆచరించకూడదా అనేటటువంటి విచక్షణ లేకుండా మనం ప్రవర్తిస్తే వాడికి శాస్త్రం తస్య కరోతి కిం, వాడికి శాస్త్రం ఏమి ఉపయోగపడుతుంది అంటే ఈశ్వరుడు కూడా అంతే. దాని ద్వారా ఏం ఫలితము? మనకు వచ్చినటువంటి అదృష్టాన్నంతా కూడా ఎడమకాలుతో తన్ని మనం పంపిస్తూ ఉంటే ఆ ఈశ్వరుడి మీద నింద వేస్తే ప్రయోజనం ఏముంది? సరే, ఇది ఎలా ఉందయ్యా అనంటే లోచనాభ్యాం విహీనస్య దర్పణం కిం కరిష్యతి. కళ్ళు లేనటువంటి వాడికి అద్దమిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ కనిపించదు, సహజంగానే కనిపించదు. అద్దమిచ్చి కూడా ప్రయోజనం లేదు. అలాగే స్వబుద్ధి అనేటటువంటిది లేకపోతే, విచక్షణ అనేటటువంటిది మనకు లేకపోతే అది సన్మార్గమా అసన్మార్గమా అని మనం ఊహించలేకపోతే ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. అందులో మనకు ఖచ్చితంగా విచక్షణ అనేటటువంటిది అవసరము అన్నది శాస్త్రము యొక్క నిర్ణయము. తద్వారా మనం ఏదైనాను కూడా చక్కగా ఆలోచించి వీలైనంత వరకు ధర్మకార్యములను మనం చేసుకుంటూ మనము ముందుకు వెళితేనే మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్థితిగతులు అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉంటుంది. తద్వారా వచ్చేటటువంటి పాపములు కూడా మనం దాదాపుగా అరికట్టి ఇంకాస్త మోక్ష మార్గంలో మనం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది అని మనం ఈ అధ్యాయము ద్వారా మనం తెలుసుకుంటూ, ఇక వనపర్వాంతర్గత 30వ అధ్యాయంలో 21వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం ఈశ్వరస్య వశే లోకాః తిష్టంతేనాత్మనో యథా ధాతైవ ఖలు భూతానాం సుఖ దుఃఖే ప్రియా ప్రియే దధాతి సర్వమీశానః పురస్తాత్ శుక్రముచ్చరన్ యథా దారుమయీయోషా నరవీర సమాహిత ఈరగంత్యంగమంగాని తథా రాజన్నిమాః ప్రజాః ఆకాశ ఇవ భూతాని వ్యాప్య సర్వాణి భారత
భారత ఈశ్వరో విదధాతిహ ఈశ్వరో విదధాతిహ కళ్యాణం యచ్చ పాపకం కళ్యాణం యచ్చ పావకం శకునిస్తంతు బద్ధో వా శకునిస్తంతు బద్ధో వా నియతో యమనీశ్వరః నియతో యమనీశ్వరః ఈశ్వరస్య వశే తిష్ఠేత్ ఈశ్వరస్య వశే తిష్ఠేత్ నాన్యేషాన్నాత్మనః ప్రభుః నాన్యేషాన్నాత్మనః ప్రభుః మణిసూత్ర ఇవ ప్రోతః మణిసూత్ర ఇవ ప్రోతః నస్యోత ఇవ గోవృషః నస్యోత ఇవ గోవృషః స్రోతసో మధ్యమాపన్నః స్రోతసో మధ్యమాపన్నః కూలాద్ వృక్ష ఇవ చ్యుతః మూలాద్ వృక్ష ఇవ చ్యుతః ధాతురాదేశమన్వేతి ధాతురాదేశమన్వేతి తన్మయో హి తదర్పణః తన్మయో హి తదర్పణః నాత్మాధీనో మనుష్యోయం ఆత్మాధీనో మనుష్యోయం కాలం భజతి కంచన కాలం భజతి కంచన అజ్ఞో జంతురనీశోయం అజ్ఞో జంతురనీశోయం ఆత్మనః సుఖ దుఃఖయోః ఆత్మనః సుఖ దుఃఖయో ఈశ్వర ప్రేరితో గచ్ఛేత్ ఈశ్వర ప్రేరితో గచ్ఛేత్ స్వర్గం నరకమేవ చ స్వర్గం నరకమేవ చ యథా వాయోస్తృణాగ్రాణి యథా వాయోస్తృణాగ్రాణి వశం యాంతి బలీయసః వశం యాంతి బలీయసః ధాతురేవం వశం యాంతి ధాతురేవం వశం యాంతి సర్వభూతాని భారత సర్వభూతాని భారత ఆర్యే కర్మణి యుంజానః ఆర్యే కర్మణి యుంజానః పాపే వా పునరీశ్వరః పాపే వా పునరీశ్వరః వ్యాప్య భూతాని చరతే వ్యాప్య భూతాని చరతే న చాయమితి లక్ష్యతే న చాయమితి లక్ష్యతే హేతుమాత్రమిదం ధాతుః హేతుమాత్రమిదం ధాతుః శరీరం క్షేత్ర సంజ్ఞితం శరీరం క్షేత్ర సంజ్ఞితం ఏన కారయతే కర్మ येन कारयते कर्म శుభాశుభ ఫలం విభుః शुभाशुभ फलं विभुः పశ్యమాయా ప్రభావోయం पश्यमाया प्रभावोऽयम् ఈశ్వరేణ యథా కృతః ईश्वरेण यथा कृतः యో హంతి భూతైర్భూతాని यो हन्ति भूतैर्भूतानि మోహయిత్వాత్మమాయయా मोहयित्वात्ममायया ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని చేసుకునేటటువంటి సందర్భంలో ఉన్నాం. పరమాత్మ యొక్క నామస్మరణ గురించి మనం ఈనాడు పారాయణ ఆరంభంలోనే చక్కగా చెప్పుకుని ఉన్నాం. అటువంటి అత్యద్భుతమైన గోవిందనామ సంకీర్తనాన్ని మనందరం కలిసి స్వామివారి ప్రీతికై ఆచరించి ఆయన యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్యామ్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్యపేట కళాకారులందరూ కూడా చక్కగా గోవిందనామ సంకీర్తనం చేశారు. పరమాత్మ యొక్క అనుగ్రహంతో పునఃపునః మనకి ఇటువంటి అవకాశం కలగాలని స్వామిని ప్రార్థిస్తూ క్షమాప్రార్థనాదులతో పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహ పాత్రులమవుదాం. అథ క్షమా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.